అందరికీ హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మంచి రెసిపీ తోటి మీ ముందుకు వస్తున్నాను. ఇది హెల్త్కి మంచిదండి. ఇది మెయిన్లీ ఒబేసిటీ కంట్రోల్ చేయడానికి, డయాబెటిక్ వాళ్ళకి కంట్రోల్లో ఉండడానికి. ఆ తర్వాత దీంట్లో ఏంటంటే మెయిన్ రిచ్ ఫైబర్ ఉంటుంది. సో దాని రెసిపీ అయితే మీ ముందు ఉంచుతాను. దీంట్లో ఏమీ లేదండి, అన్నీ ఎలా చేస్తాం అలాగే. కాకపోతే ఏంటంటే అల్లం ముక్కలు ఎక్కువగా వేసుకుంటే, దీంతో నా దగ్గర అయితే లేవు ప్రజెంట్. క్యారెట్ ముక్కలు, బఠానీలు ఇలాంటివన్నీ వేసుకుంటే కనుక ఇంకా చాలా బాగుంటుంది. ఏంటో అని ఎదురు చూస్తున్నారా? చూడండి చూడండి, అలాగే లాస్ట్ వరకు చూడండి. రియల్గా ఎంత టేస్ట్ ఉంటుంది తెలుసా? మనం చేసే విధానంలో ఉంది కదా, ఏమంటారు? ఇక్కడైతే చూడండి, నేను జీలకర్ర పొడి తీసుకున్నాను, ఫ్రై చేసి పొడి చేసి తీసుకున్నాను. తర్వాత మంచిగా మా ఇంట్లోవే కరివేపాకు, ఓకే. తర్వాత అల్లం ఉంది, ఉల్లిగడ్డలు ఉన్నాయి, 2 పచ్చిమిర్చి ఉంది. ఏంటంటే శనగపప్పు నానబెట్టి పెట్టాను. అర్థమైపోయిందా? అది సంగతి. నేనేం కంపెనీని ప్రమోట్ చేయట్లేదండి బాబు. ఓట్స్తో ఈరోజు మంచి రెసిపీ చేద్దామని మేము ముందుకు వచ్చాను. ఓట్స్ ఉప్మా. ఇది ఉప్మా అంటే బాగుండదేమో కదా, సిల్లీగా ఉంటుంది. సరే, ఓట్స్ రెసిపీ అండి. చక్కగా ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా చేసుకొని, మిరపకాయలు, ఉల్లిగడ్డలు పోపులో వేసేసుకొని, ఇంకా పోపు గింజలు సపరేట్గా అవసరం లేదండి, వీటికి వేసేసుకొని వీటితో పాటు మనం ఏంటంటే కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. చక్కగా రోస్ట్ అయినాక మనము వీటితో పాటు శనగపప్పు నానబెట్టి పెట్టాం కదా, శనగపప్పు అని ఏం లేదండి, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు చక్కగా. శనగపప్పు అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది, ఏమంటారు? సో శనగపప్పు నానబెట్టుకొని శనగపప్పు కూడా వీటితో పాటు వేసుకొని కాస్త మాగనివ్వాలి, కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. దానికి మనం కొద్దిసేపు మూత పెట్టి పెడితే ఇంకా బెటర్. ఓకే, మనం కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి అన్నీ, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. దీంట్లో ఏంటంటే మెయిన్ డైజెషన్కి ఎందుకు దోహదపడుతుందంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. సో కాబట్టి డైజెషన్ ఈజీగా అవ్వడానికి ఉపయోగపడుతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా, యాసిడిటీ ప్రాబ్లం ఉన్నా కానీ చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి దీంట్లో మనకి. ఓట్స్ అండి, ఇవి ఏంటంటే మనము ప్లెయిన్ ఓట్స్ ఉంటాయి, మసాలా ఓట్స్ ఉంటాయి. నా దగ్గర అయితే ప్లెయిన్ ఓట్స్ లేవండి. సో ప్రజెంట్ మీకు ఏదో చూపించాలనేసి ఈరోజు ఒక కొత్త రెసిపీ మా ఇంట్లో కావాలనేసి, మామూలుగా ప్లెయిన్ రెసిపీ తింటాము, మసాలా రెసిపీ తీసుకొచ్చారు ఈసారి. సరే, ఏదో ఒకటి మీకు ఒకటి చూపించాలనేసి మీ ముందు ఈ ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. సో ప్రయోగం ఏంటండి, ముదిరిపోయాం వంటల్లో, ఏమంటారు? సో ఈ ఓట్స్ని మనము ఆ పోపులు వాటిలో వేసాం కదా, అవన్నిటితో పాటు వేసేసుకొని కాస్త లైట్గా మాగనివ్వాలి, కొద్దిగా ఫ్రై లాగా అటు ఇటు కలిపేసేసేయాలి. దానికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఆ తర్వాత మనము ఇది ఫ్రై చేసుకున్న జీలకర్ర పొడి ఉంది కదా, అది కూడా వేసుకొని కొన్ని నీళ్ళు పోయాలి. మనం ఉప్మాకి కావాల్సినంత వాటర్ ఇవ్వద్దండి, కాస్తని నీళ్ళు పోయాలి. ఇప్పుడు మనం 1 కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా, దానికి ఒక 2.5 3 కప్స్ మాత్రమే పడతాయి. అలాగని ఎక్కువ ఉప్మాలాగా చేయకూడదు. ఓకే, మనం దీంట్లో ఈ జీలకర్ర పొడి కూడా వేసుకున్నాక దాంట్లో మనం వాటర్ వేసేద్దాము. తర్వాత చక్కగా కలిపేసేద్దాము, కిందకి మీదకి మీదకి కిందకి జింగ్ 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 కలిపేసేసి కొద్దిసేపు జస్ట్ ఒక 2 మినిట్స్ మనము ఉడకనివ్వాలి. మూత పెట్టేసేసి సిమ్లో ఉంచేసి స్టవ్ ఉడకనివ్వాలి. ఇంకోటండో, ఇలాంటి హెల్దీ ఫుడ్స్ తింటాం బాగానే ఉంది, దీనికి తగినట్లుగా వాటికి ఉపయోగపడే ఆయిల్సే మనము హెల్దీనెస్ కోసం ఉపయోగించే ఆయిలే వాడాలి. ఏంటి తెలుసా? గానుగ నూనెలు వాడాలి. అర్థమైందా? గానుగ నూనె, కొబ్బరి నూనె పర్వాలేదు, పల్లి నూనె అయినా పర్వాలేదు, ఇంకా మీ ఇంట్లో ఏది వాడుతున్నారో అది. ఓకేనా? లేదంటే నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒక 2 స్పూన్ నెయ్యి వేసుకున్నారనుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. దీన్ని కాసేపు ఉడకనిచ్చాక తీసి చూడండి బౌల్లోకి వేసాను. మజా, ఏం మజా, రియల్గా చాలా టేస్టీగా ఉంటుందండి. బౌల్లో వేసాను, ఇప్పుడు నోట్లో పెట్టేసుకుంటాను చూడండి మీ ముందే. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేంటంటే రోజు మార్నింగ్ ప్లెయిన్ ఓట్స్ అయితే పాలల్లో కూడా వేసుకొని తినేయచ్చు. ఇలా మసాలా ఓట్స్ అయితే చక్కగా టేస్టీగా ఉంటుంది. ప్లెయిన్ ఓట్స్ని కూడా ఇలాగ మీరు అన్నీ కలిపేసేసి
చక్కగా ఇలాంటి రెసిపీస్ తయారు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్కి మాత్రం. మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఉండాల్సిందే, నిజం. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం చూడండి.